ఏపీ హైకోర్టు నుంచి మనకు ఒక మంచి నోటిఫికేషన్ అయితే విడుదలైంది కదండి. నిన్ననే లాస్ట్ వీడియోలో డీటెయిల్స్ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే షేర్ చేశాను కదా. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసరికి ఏపీ హైకోర్టు సిలబస్ అయితే క్లియర్గా ఈరోజు ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఎన్ని మార్క్స్ ఉంటుంది, సిలబస్ ఎలా ఉంటుంది, ఏమేమి టాపిక్స్ ఉంటుంది, ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా ఈరోజు మన వీడియోలో అయితే చూసేద్దాం. నోటిఫికేషన్ డీటెయిల్స్ ఎవరైతే చెక్ చేసుకోలేదో నిన్ననే లాస్ట్ వీడియోలో పెట్టాను చూడండి. నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అంటే ఏజ్ లిమిట్, సాలరీ డీటెయిల్స్, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, లాస్ట్ డేట్ ఎప్పుడు, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నిన్న వీడియోలో ఉంటుంది చూడండి. కింద కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను చూడండి. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసిన తర్వాత ఎవరైతే ఎలిజిబిలిటీ అయిన వాళ్ళు ఉన్నారో ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోండి. అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, సిలబస్ ఎలా ఉంటుంది అనేది చూసేయండి. అందుకన్నా ముందు వీడియో చూసే ముందు ఒక్క చిన్న లైక్ చేసి అయితే వీడియో చూడండి. మీరు ఇచ్చి ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి హెల్ప్ అవుతుంది, అలాగే నాకు కూడా కొంచెం సపోర్ట్గా ఉంటుంది. అండ్ కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్, అప్డేట్స్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తుంటాను. ఇంకా లేట్ చేయకుండా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి వచ్చిన నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే చూసారు కదా. సిలబస్ అయితే ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తన అధికారిక వెబ్సైట్, ఇక్కడ ఒక వెబ్సైట్ లింక్ ఇచ్చారు కదా, అందులో మనకి ఏపీ హైకోర్టు సిలబస్ 2026న విడుదల చేస్తుంది అనమాట. ఏపీ హైకోర్టు రిక్వైర్మెంట్ పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఈ సిలబస్ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే సిలబస్ ఏంటన్నది తెలిస్తే మనకి ఎగ్జామ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయడానికి అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి 13 రకాలు అంటే హైకోర్టు నోటిఫికేషన్లో 13 రకాల పోస్టులు ఉన్నాయని చెప్పాను కదా. ఈ 13 రకాల పోస్టులకి ఎగ్జామ్ సిలబస్, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో కూడా చూద్దాం. ఆఫీసర్, సీనియర్ సిస్టమ్ ఆఫీసర్, కంప్యూటర్ ఆపరేటర్, అసిస్టెంట్ లైబ్రేరియన్ అండ్ అలాగే స్టెనోగ్రాఫర్, అసిస్టెంట్ ఎగ్జామినర్, టైపిస్ట్, కాపీయిస్ట్, డిఈఓ మరియు ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు సంబంధించిన సబ్జెక్టుల వారీగా సిలబస్ అయితే ఇక్కడ చూద్దామండి. ముందుగా ఏపీ హైకోర్టు సిలబస్ మరియు పరీక్ష విధానం 2026. ఏపీ హైకోర్టు సిలబస్ను అర్థం చేసుకోవడం వలన ప్రిపరేషన్ను ప్లాన్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ ఎగ్జామ్లో మంచి మార్క్స్ సాధించగలుగుతారు. ఈ సిలబస్లో జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీషు మరియు మెంటల్ ఎబిలిటీకి సంబంధించిన అంశాలు అయితే ఉంటాయి. సిలబస్ బై అవగాహన ఉండడం వలన ఎలా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి, ఏమేమి ప్రిపేర్ అవ్వాలి, ఏంటి అన్నది ఒక క్లారిటీ వస్తుంది అనమాట. ఇది హైకోర్టుకి సంబంధించిన అంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంస్థ నుంచి వచ్చిన నోటిఫికేషన్ అని అందరికీ తెలిసిందే. పోస్టులు వచ్చేసరికి అందులో మొత్తం 13 రకాల పోస్టులు అయితే ఉన్నాయి. అవి ఏంటి ఇక్కడ ఉన్నాయి క్లియర్గా చూడండి. మరి పోస్ట్ వైజ్ మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంటుందా, లేకపోతే ఈ 13 రకాల పోస్టులకి ఒకే ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంటుందా అని ఒక డౌట్ ఉండొచ్చు. చూడండి, 13 రకాల పోస్టులకు ఒకేలా ఉంటుంది. అంటే ఏంటి, జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీషు, మెంటల్ ఎబిలిటీ, ఈ 3 సబ్జెక్ట్స్ కొంచెం సేమ్ అనమాట. రిమైనింగ్ టాపిక్స్ వచ్చేసరికి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అవి కూడా చూద్దాం. ఎగ్జామ్ మోడ్ వచ్చేసరికి అంటే ఎగ్జామ్ రిటర్న్ టెస్టా లేకపోతే ఆన్లైన్ టెస్టా అంటే మనకి ఆన్లైన్ టెస్ట్ అనమాట. అంటే కంప్యూటర్ ఎగ్జామ్ ఉంటుంది. అండ్ క్వశ్చన్స్ వచ్చేసరికి మ్యాక్సిమం ఇలాంటి ఎగ్జామ్స్ ఏమన్నా సరే మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి కదా. ఈ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేది ఏపీ హైకోర్టు నుంచి వచ్చిన నోటిఫికేషన్కి ఎగ్జామ్ ప్యాటర్న్ చాలా చాలా ఈజీ అండి. 80 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్ అనమాట. 80 మార్క్స్కి ఎగ్జామ్ అనమాట. అది కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. సో అలా మొత్తం మనకి టైం కూడా మనకి 80 మినిట్స్ అనమాట. 80 క్వశ్చన్స్, 80 మార్క్స్, 90 మినిట్స్ టైం అనమాట. సో మనకి కంప్యూటర్లో ఎగ్జామ్ కాబట్టి పైన మనకి ఒక కార్నర్లో టైం కూడా ప్లే అవుతూనే ఉంటుంది. అలా అని టైంని చూడొద్దు. టైంని చూస్తే కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే టైం అయిపోతుంది, మనం క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వాలని. సో వచ్చింది కూడా అంటే తెలిసిన క్వశ్చన్కి కూడా రాంగ్ పెట్టే అవకాశం అయితే ఉంటుంది. సో అందుకే టైం చూడకుండా మీకు తెలిసిన క్వశ్చన్స్కి ఆన్సర్ అనేది క్లిక్ చేయాలి. అండ్ ఎంపిక ప్రక్రియ వచ్చేసరికి కంప్యూటర్ ఆధారిత పరీక్ష మరియు స్కిల్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. అది కూడా పోస్ట్ వైజ్ అంటే పోస్టుల ప్రకారం అయితే ఉంటుంది. కొన్ని పోస్టులకి ఇలా, కొన్ని పోస్టులకి అలా అని ఉంటుంది. అది నిన్న వీడియోలో చెప్పాను కదా, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఏంటన్నది. అండ్ అర్హత మార్క్స్ వచ్చేసరికి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 40% ఉండాలి, బీసీ కేటగిరీ వాళ్ళకి 35% మార్క్స్ రావాలి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 30% మార్క్స్ రావాలి. ఈ అధికారిక వెబ్సైట్ లింక్ ద్వారా మనం అప్లై చేసుకోవచ్చు. అండ్ నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ కూడా చూడొచ్చు అనమాట. సో ఈ ఏపీ హైకోర్టు ఎంపిక ప్రక్రియ అంటే ఇందులో 13 రకాల పోస్టులు కదా, అవేంటో చూడండి. సెక్షన్ ఆఫీసర్, సీనియర్ సిస్టమ్ ఆఫీసర్, కంప్యూటర్ ఆపరేటర్, అసిస్టెంట్ లైబ్రేరియన్, స్టెనోగ్రాఫర్, అసిస్టెంట్ ఎగ్జామినర్, టైపిస్ట్, కాపీయిస్ట్, డిఈఓ మరియు ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు ఎంపిక ప్రక్రియ పోస్టుల వారీగా ఉంటుందన్నమాట. పోస్టుల వారీగా ఎంపిక దశలను చూడండి. ఇక్కడ పోస్ట్ పేరు వచ్చేసరికి సెక్షన్ ఆఫీసర్, కంప్యూటర్ ఎగ్జామ్ ఉంటుంది. సో రిటన్ టెస్ట్ కాదు, కంప్యూటర్ ఎగ్జామ్ ఉంటుంది. నెక్స్ట్ లైబ్రేరియన్కి వచ్చేసరికి ఇది కూడా కంప్యూటర్ ఎగ్జామ్ అనమాట.
ఎగ్జామినర్ అలాగే మ్యాక్సిమం అన్ని పోస్టులకి కూడా కంప్యూటర్ ఎగ్జామేనమాట. అండ్ స్టెనోగ్రాఫర్, టైపిస్ట్ ఇలాంటి పోస్టులకు ఎక్స్ట్రా స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. అండ్ కాపీయిస్ట్కి కూడా కంప్యూటర్ ఎగ్జాము మరియు నైపుణ్య టెస్ట్ అంటే స్కిల్ టెస్ట్. డేటా ఎంట్రీ ఆపరేటర్ కూడా కంప్యూటర్ ఎగ్జామ్, స్కిల్ టెస్ట్ కూడా. ఇలా మనకి పోస్ట్ వైజ్ సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. మాక్సిమం అన్నిటికీ కంప్యూటర్ టెస్ట్ అయితే కంపల్సరీ. ఏపీ హైకోర్టు పరీక్ష విధానం చూద్దాం. ఏపీ హైకోర్టు సిలబస్లోకి వెళ్లే ముందు అభ్యర్థులు ఏపీ హైకోర్టు పరీక్ష విధానాన్ని తప్పక తెలుసుకోవాల్సి ఉంటుంది. అంటే 80 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్, 90 మినిట్స్ టైము. అలాగే ఏ కేటగిరీకి ఎంత పర్సెంటేజ్ రావాలో ఇక్కడ ఇచ్చారు. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 40%, బీసీ కేటగిరీ వాళ్ళకి 35%, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 30%. ఇక్కడ మనకి పోస్ట్ వైజ్ ఎగ్జామ్ సిలబస్ అయితే ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చేసరికి సెక్షన్ ఆఫీసర్. ఇది సాధారణంగా అంటే మనకి జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీషు, మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. అలాగే డిగ్రీ స్థాయిలో కూడా ఉంటుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటి యొక్క సిలబస్ అయితే చూద్దాం. సెక్షన్ ఆఫీసర్ పోస్టుకు ఏపీ హైకోర్టు పరీక్ష విధానం చూడండి. సబ్జెక్ట్స్ అండ్ అలాగే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, టోటల్ మార్క్స్, టైం డ్యూరేషన్ తెలిసిందే 90. జనరల్ నాలెడ్జ్ 20 క్వశ్చన్స్ 20 మార్క్స్, మెంటల్ ఎబిలిటీ 10 మార్క్స్ 10 క్వశ్చన్స్, అండ్ లాకి సంబంధించి 50 మార్క్స్ 50 క్వశ్చన్స్ అనమాట. ఇలా టోటల్ 80 మార్క్స్ 80 క్వశ్చన్స్ 90 మినిట్స్ టైం. ఇది ఇప్పుడు వరకు చూసింది సెక్షన్ ఆఫీసర్ పోస్ట్ యొక్క సిలబస్ అనమాట. ఇది నెక్స్ట్ పోస్ట్ సిలబస్ చూద్దాం. నెక్స్ట్ చూడండి కొన్ని పోస్టులు: సీనియర్ సిస్టమ్ ఆఫీసర్, కంప్యూటర్ ఆపరేటర్, అసిస్టెంట్ లైబ్రేరియన్, స్టెనోగ్రాఫర్, అసిస్టెంట్ ఎగ్జామినర్, టైపిస్ట్, కాపీస్ట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ అండ్ స్టెనోగ్రాఫర్. వీటన్నిటికి ఒకే ఎగ్జామ్ ప్యాటర్న్, ఒకే ఎగ్జామ్ సిలబస్ అనమాట. సో కొంచెం డిగ్రీ లెవెల్లో ఉంటుంది. చూడండి ఇక్కడ కూడా సబ్జెక్టు, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, టోటల్ మార్క్స్, టైం డ్యూరేషన్ అన్నిటికీ ఒకటే 90 మినిట్స్. చూడండి జనరల్ నాలెడ్జ్ సంబంధించిన 40 క్వశ్చన్స్, టోటల్ 40 మార్క్స్ అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మెంటల్ ఎబిలిటీ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్, టోటల్ 2 సెక్షన్స్ 40 80 మార్క్స్ 80 క్వశ్చన్స్. ఇవన్నీ కూడా మనకి సీనియర్ సిస్టమ్ ఆఫీసర్, కంప్యూటర్ ఆపరేటర్, అసిస్టెంట్ లైబ్రేరియన్, స్టెనోగ్రాఫర్, అసిస్టెంట్ ఎగ్జామినర్, టైపిస్ట్, కాపీస్ట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ అండ్ స్టెనోగ్రాఫ్ యొక్క ఎగ్జామ్ సిలబస్ అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి సబార్డినేట్ పోస్ట్కి వచ్చేసరికి ఇక్కడ మనకి ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్ ఉంటుంది. కానీ ఇది ఎలా అంటే 10th క్లాస్ బేస్ 10th లెవెల్లో క్వశ్చన్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఇవి కామన్, జనరల్ నాలెడ్జ్, మెంటల్ ఎబిలిటీ ఇవి కామన్. రిమైనింగ్ వచ్చేసరికి 10th క్లాస్ లెవెల్లో ఉంటుందన్నమాట. చూడండి ఏపీ హైకోర్టు ఎగ్జామ్ ప్యాటర్న్ ఫర్ ఏ పోస్ట్ ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్ యొక్క ఎగ్జామ్ సిలబస్ చూడండి. ఇక్కడ సబ్జెక్ట్స్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, టోటల్ మార్క్స్, టైం డ్యూరేషన్ 90 మినిట్స్. ఇక్కడ చూడండి జనరల్ నాలెడ్జ్ 50 క్వశ్చన్స్ 50 మార్క్స్, మెంటల్ ఎబిలిటీ 30 మార్క్స్. ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్ యొక్క సిలబస్. ఇప్పటి వరకు మెయిన్ టాపిక్స్ చూసారు. అంటే ఇప్పుడు సెక్షన్ ఆఫీసర్లు జనరల్ నాలెడ్జ్, మెంటల్ ఎబిలిటీ అని చెప్పాము. సో జనరల్ నాలెడ్జ్లో ఏమేం టాపిక్స్ అడుగుతారు, అదే మెంటల్ ఎబిలిటీలో ఏమేం టాపిక్స్ అడుగుతారు, సివిల్ లాలో ఏమేం టాపిక్ వైజ్ అయితే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెక్షన్ ఆఫీసర్లో టాపిక్ వైజ్ అయితే చూసుకుందాం. మెంటల్ ఎబిలిటీ సిట్టింగ్ అండ్ అరేంజ్మెంట్స్ అండ్ పజిల్స్, సివిల్ లాలో కోడ్ ఆఫ్ సివిల్స్, జనరల్ నాలెడ్జ్లో నేషనల్ కరెంట్ అఫైర్స్. ఇలా టాపిక్ వైజ్ కూడా క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారనమాట. అంటే జనరల్ నాలెడ్జ్లో ఏమేం టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి, మెంటల్ ఎబిలిటీలో ఏమేం టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి, సివిల్ లాలో ఏమేం టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి, ఇలా క్లియర్గా అయితే ఇక్కడ ఇచ్చారనమాట. అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ అండ్ మెంటల్ ఎబిలిటీలో సిరీస్ అండ్ వెర్బల్ అండ్ నెంబర్స్, ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872. ఇక్కడ మనకి మన ఛానల్లో మెంటల్ ఎబిలిటీలో సంబంధించిన టాపిక్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెనేషన్ చేసి అయితే ఉంటుంది. ఒకసారి మన ఛానల్ చెక్ చేస్తే కోడింగ్ అండ్ డీకోడింగ్ అంటే ఏంటి, నెంబర్ సిరీస్, బ్లడ్ రిలేషను, టైమ్ అండ్ డిస్టెన్స్, వర్క్ అండ్ డిస్టెన్స్, ఇలా ప్రతి టాపిక్ పైన కూడా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ చేసి అయితే వీడియోస్ అయితే ఉంటాయి, చెక్ చేసుకోండి. సో ఎవరికైతే కావాలనుకుంటున్నారో ఒకసారి వెళ్ళి మన ఛానల్లో మెంటల్ ఎబిలిటీకి సంబంధించిన టాపిక్ వైజ్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ చేసి అయితే వీడియోస్ ఉంటాయి, చెక్ చేయండి. సో ఇదండి మనకి ఏపీ హైకోర్టుకి సంబంధించిన పూర్తి సిలబస్ అయితే ఇదనమాట. ఇంకేమన్నా ఇందులో ఈ వీడియోకి సంబంధించిన ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఇవన్నీ కూడా ఈ టాపిక్స్ అన్నీ కూడా
కూడా మనకి సెక్షన్ ఆఫీసర్కి సంబంధించిన టాపిక్స్ అనమాట ఇవన్నీ కూడా. సో సెక్షన్ ఆఫీసర్కి సంబంధించిన టాపిక్స్ అన్నీ కూడా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి. అండ్ నెక్స్ట్ పోస్టులు సీనియర్ సిస్టమ్ ఆఫీసర్, కంప్యూటర్ ఆపరేటర్, టైపిస్ట్, ఈ పోస్టులు ఉన్నాయి కదా, వాటికి సంబంధించిన టాపిక్స్ అనమాట ఇవన్నీ కూడా. అన్నీ కూడా మనకి జనరల్ నాలెడ్జ్, మెంటల్ ఎబిలిటీ. కానీ జనరల్ నాలెడ్జ్లో ఏమేమి టాపిక్స్ మీద వస్తాయి, మెంటల్ ఎబిలిటీలో ఏమేమి టాపిక్స్ మీద వస్తాయి అన్నది క్లియర్గా ఇక్కడైతే ఉంది చూడండి. ఇక్కడ ఎక్కువ డౌట్ వచ్చేది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సిలబస్ అన్ని పోస్టులకు ఒకేలా ఉంటుందా అంటే, ఇప్పటివరకు చూసారు కదా ఎలా ఉంటుందో. అంటే జనరల్ నాలెడ్జ్ అండ్ మెంటల్ ఎబిలిటీ టాపిక్స్ ఒకటే, అంటే మెయిన్ హెడ్డింగ్ ఒకటే, కానీ అందులో టాపిక్స్ చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. అవి సరిగ్గా చెక్ చేసుకోవాలి. అండ్ ఈ ఎగ్జామ్లో మనకి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 40%, బీసీ కేటగిరీ వాళ్ళకి 35%, ఎస్సీ వాళ్ళకి 30% మార్క్స్ వస్తే సరిపోతుంది అనమాట. అండ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పరీక్షా విధానం ఏమిటి? ఆన్లైన్ ఎగ్జామ్ అనమాట, రిటర్న్ టెస్ట్ కాదు, ఆన్లైన్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. 80 మార్క్స్, 80 క్వశ్చన్స్, 90 మినిట్స్ టైం. సో టోటల్ ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి? 80 క్వశ్చన్స్ అండి, అవి కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఇదన్నమాట ఏపీ హైకోర్టుకి సంబంధించిన పూర్తి ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ ఎగ్జామ్ సిలబస్ అయితే ఇదన్నమాట. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసేయండి. See you to next video. Thank you for watching. Please do like, share and subscribe. Bye bye.